ఆల్మోస్ట్ 5 years అవుతుంది ఛానల్ క్రియేట్ అయ్యి. 14th October 2020లో అకౌంట్ క్రియేట్ చేసిన నేను యూట్యూబ్లో. ఇప్పటి వరకు కూడా ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేయలే యూట్యూబ్లో. అప్పట్లో నా ఫ్రెండ్స్ అనేటోళ్ళు, మావా నువ్వు ఏమైనా రోస్టింగ్ వీడియోస్ అట్లాంటివి చేయరా, లేక ట్రోలింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయరా, నీకు ఆ టాలెంట్ ఉందిరా, నువ్వు చేయగలుగుతావురా, చేయరా అంటే నేను అప్పుడు చేయలే, లైట్ తీసుకున్నా. నా లైఫ్ మొత్తంలో ద బెస్ట్ రియలైజేషన్ ఇది నాకు తెలిసి. నేను కనుక నా ఫ్రెండ్స్ చెప్పినట్టు నేను వీడియోస్ అప్లోడ్ చేసినుంటే యూట్యూబ్లో, అది ఏ కంటెంట్ అయినా కావచ్చు, రోస్టింగ్ కంటెంట్ అనే కాదు, చేస్తుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రోస్టింగ్ ఛానల్స్లలో నాది టాప్లో ఉండేదేమో మేబీ. అంటే నా మీద నాకు అంత నమ్మకం ఉంది నేను చేయగలుగుతా అనేసి. కానీ నేను అట్లా చేయలే. చాలా లైట్ తీసుకున్నా యూట్యూబ్ని. ఒకవేళ నేను యూట్యూబ్లో అట్లా కంటిన్యూగా నేను వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసినుంటే నేను చేసే జాబ్కి వచ్చే శాలరీ కంటే ఎక్కువ ఉండేది ప్యాసివ్ ఇన్కమ్ దీంట్లో. యూట్యూబ్లో ఇన్కమ్ అనేది నేను చేసే జాబ్కి వచ్చే శాలరీ కంటే ఎక్కువ ఉండేది. చాలా బాధ అనిపించింది నాకు. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటే అరే 2020లో పెట్టినా నేను ఈ ఛానల్. అసలు ఈ ఛానల్ ఏమనుకుని నేను పెట్టి నేను ఏం చేస్తున్నా అనిపించింది. ఒక 13 సబ్స్క్రైబర్స్ ఉంటారు అంతే. నాకు తెలిసి నా ఛానల్కి 13 సబ్స్క్రైబర్స్ ఉంటారు. అది కూడా నా ఫ్రెండ్సే అయి ఉంటారు. ఆ సబ్స్క్రైబర్స్ 13 మెంబర్స్ నా ఫ్రెండ్సే, ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఏ వీడియోస్ పెట్టలేదు అంతవరకే. కానీ ఇకపైన చేద్దామని ఫిక్స్ అయినా, వీడియోస్ని అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా యూట్యూబ్లో అది ఏమైనా కానీ వీడియోస్ చెయ్యాలి, పెట్టాలి, ఛానల్ గ్రోత్ పెంచాలి, దాంతోపాటు మనం కూడా పెరగాలి. ఇంకా అంతే, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకో, నా పేరు మైకల్. నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేది. చూద్దాం ఎట్లా పోతుంది, ఏమేమి అవుతుంది, ఛానల్ గ్రో అవుతుందా, ఏమవుతుంది అన్నది